తెలుగు పరిశ్రమలో ఎనలేని ఖ్యాతిని గడించి కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా ఏ పాత్రనైనా కూడా అవలీలగా పోషించి భారతదేశంలోనే ఒక గొప్ప ఖ్యాతి గడించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పేద బడుగు బలహీన వర్గాలకు పూర్తి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పేద బడుగు బలహీన వర్గాల వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆనాడు నందమూరి తారక రామారావు గారు సినీ పరిశ్రమను వదిలి మన కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలను ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముందుకు తీసుకొని పోతూ ప్రజల యొక్క మెప్పుని పొందుతూ భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేని విధంగా సభ్యత్వాన్ని పొందిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకోవాలంటేనే ఎంతో గర్వంగా ఉంది. ఒక ఐడి కార్డు జేబులో పెట్టుకొని భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే గుర్తింపు ఈరోజు వచ్చింది అంటే మన తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాంటి మహనీయుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ సిద్ధాంతాలతో ఈ పార్టీ రూపొందించబడిందో మన స్థానిక శాసనసభ్యులు కూడా తూచా తప్పకుండా నిరంతరం ఆయన కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకుని పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం అంతా చూస్తున్నాం. కాబట్టి నేను ఒక్కసారి తెలుగుదేశం అంటాను, జిందాబాద్ అని అందరూ చెప్పాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్.